గ్రేటర్ హైదరాబాద్లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కాసేపటి క్రితం చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కూన శ్రీశైలం గౌడ్కు దీప్దాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో కూడా శ్రీశైలం గౌడ్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. భూగర్భ జలాల్లో అడుగట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీరు కరువై పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ గ్రామ సమీపంలోని పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కరువుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేసీఆర్ ఆరోపించారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగానే బిఎన్ రెడ్డి నగర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. అనంతరం గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని పలువురు నేతలు కొనియాడారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జెహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొంగర మహేష్, జగన్మోహన్, ఎంజాల భిక్షపతి, గంగం రాజు తదితరులు పాల్గొన్నారు. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన జరగని ముద్ర వేశారు. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసే వరకు దూరదర్శన్లో పనిచేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. తొలి తెలుగు న్యూస్ రీడర్గా ఖ్యాతి గడించిన శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తొలితరం న్యూస్ రీడర్గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు శాంతి స్వరూప్ గారి మరణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శ్రీ శాంతి స్వరూప్ ఇక లేరనే వార్త బాధాకరమన్నారు. దూరదర్శన్ వార్తలంటే శాంతి స్వరూప్ గారే అనేంతగా ప్రత్యేకతను చాటుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహానగరం వ్యాప్తంగా నెలకొన్న నీటి ఎద్దడిపై దృష్టి సాధించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర సర్కారుకు సూచించారు. రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఆయన అపార్ట్మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. నీటి సరఫరా లేకపోవడంతో బస్తీలు, కాలనీల్లో సైతం మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ప్రజలను బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేసి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఖ్యాతి గడించిన హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య లేకుండా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. ఒక దిక్కు ఎన్నికల వాతావరణం వేడెక్కుతా ఉంది. అదేవిధంగా ఎండల కారణంగా మరి వేడి కూడా చాలా ఉధృతంగా, అదే వేడితో ఈరోజు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో ఇంకా ఏప్రిల్, మే, జూన్ మాసం ఇంకా చూసినట్టయితే ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభమైంది. అనేక బస్తీలు
అనేక కాలనీలు మరి నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేదవాళ్ళు ఇటు తాగే నీరు కొనుక్కోలేక, డ్రింకింగ్ వాటర్ లేక, వంట చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కొక్క బస్తీలలో వాటరు 4 రోజులకు ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎక్కడ వెళ్ళినా కూడా ప్రచారంలో ప్రజల మొదటి ప్రశ్న ఈ యొక్క తాగినీటి ఎద్దడి. ప్రభుత్వము వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క మంచినీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమం సుచీర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ గీత రచయిత, గాయకుడు, అదేవిధంగా డాక్టర్ జి సతీష్ రెడ్డి, రక్షణ మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్ పాల్గొని అవార్డులు అందజేశారు. 30 సంవత్సరాలుగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంది. సుచీర్ ఇండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ టెస్ట్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు గెలుపొందిన విద్యార్థులకు అవార్డు ప్రదానం చేస్తున్నామని సుచీర్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు లయన్ కిరణ్ అన్నారు. 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకర్స్కి, 396 డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్కి, 8 మందికి తదితర అవార్డులను యువ టాలెంట్ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశామని తెలిపారు. సంకల్ప దివస్ పేరుతో ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎప్పటి నుండో ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. భారతీయ విద్యాభవన్ 25 ఏళ్ల క్రితం అక్కడికి నేను వెళ్ళాను. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఏకధాటిగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంతటి కృషి, ఎంతటి తపన, ఎంతటి ఏకాగ్రత, ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మన కిరణ్ బ్రదర్ని చూస్తూ మనం అన్నీ తెలుసుకోవచ్చు. నన్ను ఆహ్వానించడానికి, నేను ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊరు చల్లగరిగ, వరంగల్ జిల్లా చల్లగరిగలో నేను ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశాను. అక్కడ ఒక పురాతనమైన గ్రంథాలయం ఉంటుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలమైపోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి సంకల్పించుకొని ఆ గ్రంథాలయ నిర్మాణానికి పూనుకున్నాం. దాదాపు అయిపోవచ్చింది. మన కిరణ్ గారు నాకు ఫోన్ చేసి మీరు కార్యక్రమానికి రావాలి భయ్యా అంటే, తప్పకుండా వస్తాను భయ్యా అని చెప్పిన తర్వాత మెల్లిగా ఒక మాట చెప్పారు, కస్టమర్ కేర్లో అడిగినట్టు నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అంటే, ఏం లేదు భయ్యా అంతా బాగుంది జీవితం, దేవుడి దయ వల్ల ఇలా గ్రంథాలయం కడుతున్నాను అంటే తప్పకుండా నా వంతు సహాయం సహకారం అందిస్తానని చెప్పేసి కొంత ఆర్థిక సహాయం ఆ గ్రంథాలయానికి అందజేసిన ఒక ఉదారశీలి. తన మిత్రుడి అని చెప్పుకొని నేను గదాగా ఫీల్ అయ్యి నేను కూడా ఐడెంటిటీ కొన్నిసార్లు కొన్ని చోట్ల తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకోగలను. ఎందుకంటున్నానంటే నేను రీసెంట్గా యూరోప్లో వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్, తెలంగాణ అంటే ఎవరికి తెలియదు, అక్కడ సౌత్ ఏదో అని చెప్పాలి. అన్నిటికంటే చాలా ఈజీ రెఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, వచ్చింది. అది ఎవరో తెలుసా, మా ఫ్రెండ్కి. నేను అదే సిటీలో ఉంటాను, అతను కూడా మా ఊరి అని చెప్పు, మా డిస్ట్రిక్ట్ అని చెప్పుకొని ఆ రకంగా రిలేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని కూడా ఐడెంటిటీ తెచ్చుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి చంద్రబోస్ గారికి. హైదరాబాద్కు చెందిన రత్న మెహ్రా క్లాసికల్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా నిలిచారు. టైటిల్ గెలిచిన సందర్భంగా మణికొండ ల్యాంకో హిల్స్లోని ల్యాంకో హంగింగ్ గార్డెన్స్ క్లబ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమత త్రివేది పాల్గొన్నారు. రత్న మెహ్రా కాంపిటీషన్ గురించి చెబుతూ ఎన్నో ఇంటర్వ్యూలు, ఆడిషన్స్ తర్వాత ఫైనల్ రౌండ్కు 30 మంది మహిళలు పోటీలో నిలిచారు. 2 రోజుల క్రితం గుర్గావ్లో జరిగిన పోటీలో రత్న విన్నర్ అయ్యారు. టూరిజం నేషనల్ కాస్ట్యూమ్స్ రౌండ్, టాలెంట్ రౌండ్, రెట్రో రౌండ్, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్ రౌండ్ వంటి రకరకాల విభాగాల్లో రత్న మెహ్రా రాణించి మిసెస్ ఇండియాగా నిలిచారు. అదేవిధంగా ఈ పోటీలో తన గెలుపు అంతా సులభమేం కాదని,
తన భర్త రూపేష్ కుమార్, బలభద్ర, కుటుంబ సభ్యుల తోడ్పాటు, స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైందని రత్న మెహ్రా తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ ఎంతో పోటీని ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. Super classic. Married women should feel that age is numbered. So every year, when I see my queens coming wearing crown, ad nakemanpistadi nene adi achieve chestunnanu ani. So Ratna, she's one of our winners in classic category 40 to 60. ఇక్కడ రీజనల్ నుంచి విన్ అయ్యి నేషనల్కి రిప్రజెంట్ చేసింది. అక్కడ విన్ చేసి మళ్ళీ మన స్టేట్కి క్రౌన్ తీసుకొచ్చింది. సో టుడే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ మాకు. నేను మిస్సెస్ ఇండియా 2024 విన్నర్ అండి. జర్నీ అయితే చాలా హ్యాపీగా అయ్యింది అండ్ కొంచెం కాంపిటేటివ్గా అయ్యింది. బట్ ఫైనల్గా వీ కుడ్ గెట్ క్రౌన్స్ టు తెలంగాణ. మేము ఇక్కడ తెలంగాణలో కూడా రౌండ్స్ అన్నీ చేసి వీ ప్రూవ్డ్ వీ గాట్ 2023 మిస్సెస్ తెలంగాణ కూడా విన్ అయ్యాక వీ రిప్రజెంటెడ్ తెలంగాణ ఆన్ నేషనల్ ప్లాట్ఫామ్. అక్కడ కూడా రౌండ్స్ అన్నీ చేసి ఇట్ ఈస్ లైక్ అ కాంపిటీషన్. అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు, అన్ని స్టేట్స్ నుంచి కంపీట్ చేస్తారు. వాళ్ళందరిలో ప్రూవ్ చేసుకొని we could get the crown here and coming back ఇక్కడ మేము రీజనల్లో చేసినప్పుడు we were groomed very well. మాకు రౌండ్స్ ఎలా ఉంటాయి, ఎలా వాక్ చేయాలి, ఎలా నిలబడాలి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే బౌద్ధిక దాడులకు దిగుతామని జిల్లెలగూడ మాజీ ఎంపీటీసీ బొబ్బిలి కిరణ్ గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో కలిసి మీర్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొబ్బిలి కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. స్వలాభం కోసం పార్టీ మారే వ్యక్తి రంజిత్ రెడ్డి కాదన్నారు. పార్టీ పరంగా కాకుండా పర్సనల్గా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తమ ప్రాంతాన్ని అభివృద్ధిని చేసుకోలేకపోయామని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ నమ్మకంతో పార్టీలో జాయిన్ కావడం జరిగిందని తెలిపారు. రాజకీయాలతో హుందాతనంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలని సూచించారు. చాలా సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన పైన పర్సనల్ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అవి చాలా దారుణంగా ఉన్నాయి. రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు. వాడే భాష కానీ వాళ్ళు వాడే పదాలు కానీ కరెక్ట్ కాదు. పార్టీని వెన్నుపోటు పొడిచారని కూడా మాట్లాడుతున్నారు. రంజిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం. వారికి కేసీఆర్ గారు అంటే కూడా గౌరవం ఇప్పటికీ ఉందని వారు చెప్పడం కూడా మనం విన్నాం. ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రజాసేవ చేయాలని పోటీ చేయడానికి పార్టీ మారిండే తప్ప ఆయన ఏదో స్వలాభం కోసమో ఇంకొకటి ఆశించి పార్టీ మారే వ్యక్తి కాదు. హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక్కసారి రంజిత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మాకు ఆయన పార్టీ పరంగా కాకుండా వ్యక్తి పరంగా మాకు చాలా సన్నిహితుడు. ఎవరైనా పర్సనల్గా మాత్రం తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే పార్టీ పరంగా విమర్శించండి, చర్చకు రండి, మాట్లాడదాం. ఆయన రాలేదు, తిరగలేదు అంటున్నారు కదా, చూపిస్తాం. ఎన్నోసార్లు వర్షాలు పడ్డప్పుడు కూడా ఆయన వచ్చి ఆర్థిక సహాయం చేయడం అయితేనేమి, వరద ముంపు ప్రాంతాల్లో తిరగడం అయితే వెళ్ళింది. మళ్ళొక్కసారి చెప్తున్నా, పర్సనల్గా ఎవరైనా సరే రంజిత్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం. సరూర్నగర్ డివిజన్లో రాబోయే చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీధర్ జీ విచ్చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కార్యకర్తలు అందరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ కార్పొరేటర్ మరియు కన్వీనర్ ఆకుల శ్రీవాణి గారు, కో కన్వీనర్ జైన్ బాబు గారు, సీనియర్ నాయకులు కాటమరాజు గారితో పాటు ఇతర నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీరు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ శశాంక్ వేసవి నీటి ఎద్దడిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీరు సరిపడా ఉందని, సరైన ప్రణాళికలతో సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా చేతి పంపులు మరమ్మతు చేయించడమే కాకుండా
అవసరమైతే వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుని తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల గ్రామస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధానం చూడాలని సూచించారు. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున జిల్లాలో ఏ ఒక్కరూ వడదెబ్బకు గురి కాకుండా చూడాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బకు చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారికి సహాయం చేసి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వాన్ని చాటారు. ప్రమాదంలో గాయపడిన వారికి తన వంతు సహాయం చేసి ధైర్యం చెప్పారు. అనంతరం ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వివిధ వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో మండల పరిధిలోని బైరగూడ వద్ద రాచులూరు గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్కి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అప్పుడు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడికి నీళ్లు అందించి వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా నిషేధానికి గురైన సహారా సంస్థ ఆర్థిక దోపిడీని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహారా బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు పూజిత, గణేష్, నర్సింగ్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక నియంత్రణ సంస్థలు ఎలాంటి డిపాజిట్లు స్వీకరించొద్దంటూ నిషేధం విధించినా ఇప్పటికీ సహారా పేరుతో అక్రమంగా ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు డిపాజిటర్లకు, ఏజెంట్లకు చెల్లించకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడ్డ సంస్థపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఒక మోసపూరితమైన సంస్థ, లక్షలాది మంది, కోట్లాది మంది మోసపోయినారు. మీరు సహారాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు కట్టకండి. ఇప్పుడు గోల్డెన్ గ్లోబల్ అని కడుతున్నటువంటి అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత సహారా ఈ వెహికల్స్ అని చెప్పేసి అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఎక్కడ కూడా డబ్బులు రావట్లేదు. సహారా యాజమాన్యానికి కనీసం దీని పట్ల అసలు ఎందుకు రావట్లనే దాని విషయం కూడా స్పష్టత లేదు. మీకు ఒక విషయం చెప్తాను. నిన్న ఒక అధికారిని మేమందరము ప్రశ్నించినాము. గోల్డెన్ గ్లోబల్లో ఎందుకు డబ్బులు రావట్లేదండి అన్నప్పుడు సుబ్రతరాయ్ చనిపోయినాడట. దాని తర్వాత దాన్ని ఎవరు ఇనిషియేషన్ పోవడం వల్ల డబ్బులు ఎంత హాస్యాస్పదం అండి. రాజు లేకుంటే రాజ్యాలు ఆగిపోతాయా? మరి ఎందుకు ఈ విధంగా వ్యవస్థ ఇంత చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మీరు ఇంకా ఏం చూసుకొని డబ్బులు కడుతున్నారు? కాబట్టి నేను సహారా బాధితులారా, సహారా కస్టమర్స్కి, ఖాతాదారులందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ఇంకా మోసపోతున్నటువంటి ఏజెంట్లకి కూడా చెప్తున్నాను, అయ్యా మీరు ఇంకా మోసపోకండి. మీకు తెలుసు వాస్తవాలేంటో. కానీ ఒకవేళ ఇంకా మీరు మోసాలు తెలుసుకొని కూడా సహారాకు మద్దతు ఇవ్వాలి అని ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నేను మీడియా ముఖంగా ప్రకటిస్తున్నాను. ఈరోజు మీ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలకు తీసుకోవడానికి ఎక్కడా కూడా మేము వెనకాడమని. వాళ్ళు ఫ్రాంచైజీ మేనేజర్లు కావచ్చు, బ్రాంచ్ మేనేజర్లు కావచ్చు, సెక్టర్ మేనేజర్లు కావచ్చు, రీజనల్ మేనేజర్లు కావచ్చు, ఇంకా దొంగ వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు కావచ్చు, ఖబర్దార్ నేను మీడియా ముఖంగా ప్రకటిస్తున్నాను. మీరు కనుక ఈ విధంగా ఇంకా ఈ నల్ల దందా చేసినట్లయితే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని. వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సమస్యలు తప్పడం లేదు. నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫిర్యాదుగూడలోని పర్వతాపూర్ 4వ డివిజన్ అంగన్వాడీ ఎదురు గల్లీలో మంచినీళ్లు వృధాగా రోడ్డుపై పోతుంటే పట్టించుకునే నాదుడు కరువయ్యారు. కాలనీలో వేసవి కారణంగా మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యలపై అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా తక్షణమే వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతుంటే, ఇలా రోడ్డుపై నీరు పోతుంటే కనిపించడం లేదా అని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్తే ఏ మనం చెవులాగానే వేసుకోవాలి. చీమకు చిన్నట్టుగానే కాదు. మళ్ళీ తిరిగేది ఉండదు బండి అంటాడు. బండి మళ్ళీ తిప్పుతాడట. ఎన్ని రోజులే పట్టించుకుంటున్నారు? ఊరు పట్టించుకుంటారు. సార్లు కానీ వచ్చి రీయడు బండి. సార్లు వచ్చి కాలవని వాళ్ళు ఫోటో తీసుకుండ్రు. నన్నే మాట్లాడమంటే నేనే మాట్లాడినా. ఇల్లు రాని ఏం చేస్తాం, బాగా అవుతుంది. బిడ్డ రోడ్డు పాలేస్తున్నాయి కదా నీళ్ళు అన్నీ పోతుంటే మాకు నీళ్ళే రావు. ఇప్పుడు మీ ఇంట్లో నల్లు వస్తుందా? ఇంట్లో నల్లు వస్తుందా? వస్తుంది, చిన్నగా వస్తుంది. ఉప్పల్ నియోజకవర్గంలోని నెహ్రూ నగర్
పూనం భవన్ ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ గంధం జోష్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి సతీమణి రాగడి రజని పాల్గొన్నారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గంలో నెహ్రూ నగర్లోని బద్దిపోచమ్మ దేవాలయంలో రాగిడి రజని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గంధం జోష్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజితారెడ్డి, సంధ్య, మంజుల, భాగ్యలక్ష్మి, జానకి, లక్ష్మి, స్వప్న తదితర మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో నాచారం ఫుట్వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిజన్ శేఖర్, రాష్ట్ర మైనార్టీ నేత బద్రుద్దీన్, ఫుట్వేర్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. గుడ్లు దానా భూకుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగేష్ గుప్తా గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కేఎస్ రత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో వెనుకబడేశారని విమర్శించారు. బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నీతి నిజాయితీ పరుడని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రంజిత్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. కానీ విశ్వేశ్వరరెడ్డి అలా అధికారంలో ఉన్న పార్టీలోకి ఎప్పుడూ చేరలేదన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించిన రంజిత్ రెడ్డిని ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓడించడానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు. చేవెళ్ల బీజేపీ పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్వహించే ప్రజా ఆశీర్వాద యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. తెలంగాణ ఆగమైతుంది, సౌత్ తెలంగాణలోకి వెళ్ళి మాకు ఒక ముఖ్యమంత్రి అయితే మాకు మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. వాళ్ళు చేసిన తప్పులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నువ్వు చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి నీకు ఈ పార్టీలోకి వచ్చినావు. మొన్న ఈ పార్టీలోకి వచ్చినాడు కేఎల్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ విపరీతంగా వ్యతిరేకించినారు. ఎవరిని? రంజిత్ రెడ్డిని. ఏమన్నారు? ఇట్లాంటి దొంగలను మనం పార్టీలోకి తీసుకుంటే, ఇట్లాంటి దోపిడీదారులను ఇట్లాంటి దొంగలను మనం పార్టీకి తీసుకుంటే మన పార్టీ కూడా ఆగమవుతుంది, మన పార్టీ కూడా ఉండదు, మన కార్యకర్తలు ఆగమైపోతారని చెప్పి మాట్లాడడం జరిగింది. మొత్తం పార్లమెంటు మీటింగ్లోనే, పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కార్యకర్తల సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తులు పార్టీలు మారుతూ విశ్వేశ్వరరెడ్డి కొరకు, విశ్వేశ్వరరెడ్డి మాకు మాట్లాడు, విశ్వేశ్వరరెడ్డి మమ్మల్ని వల్కరియడు, విశ్వేశ్వరరెడ్డి మా దిక్కు చూడు. నువ్వు చూసేం లాభం? నువ్వు ఏం చేసినావు? ఈ నియోజకవర్గానికి ఏం ఉద్ధరించినావు? 5 సంవత్సరాలు నువ్వు అదే అధికారం అనుకున్నావు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగా నీళ్ళకి వచ్చినావు. అంటే నీ ఆస్తులను కాపాడుకోవడానికి వచ్చినావు తప్ప నువ్వు కాన్స్టిట్యున్సీకి పార్లమెంటుకు నువ్వు ఏం చేయలేదు, జీరో.